ప్రోగ్రాంని వీక్షించే ప్రేక్షకులందరికీ, రైతు సోదరులకి, మరీ ముఖ్యంగా నెల్లూరులో వరి కోతలు కోయబోయే రైతులకు, మన శాసనసభ్యులకి, నాయకులకు, జిల్లా కలెక్టర్ గారికి, వారి యంత్రాంగమైన జాయింట్ కలెక్టర్ల గారికి, ఆర్డీఓలకు అందరకు, మరియు సొసైటీ అధ్యక్షులకు, గ్రామాల్లో రైతు ధాన్యం కొనుగోలు చేసే సొసైటీ అధ్యక్షులకు, అలాగే మన మిల్లర్లకు, దళారులకు అందరికీ పాదాభివందనం చేస్తూ, ఎందుకు అందరికీ పాదాభివందనం చేస్తున్నానంటే, రైతు కష్టపడి 6 నెలలు పండించిన పంట గిట్టుబాటు ధర లేకుంటే అతను ఎంత నష్టపోతాడో మనందరికీ తెలిసిన విషయమే. మరి రైతు లాభసాటిగా మరి ధాన్యాన్ని అమ్ముకొని ఈ పరీక్ష నుంచి బయటపడాలంటే ఇంతమంది సహకారం అవసరం కాబట్టి వీరందరికీ పాదాభివందనం చేశాను. ఇప్పుడు మరి ఇంచుమించు ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. ఫిబ్రవరి, మార్చ్ టైం ఫ్రేమ్ అంటే నెల్లూరు జిల్లాలో రైతుల మొహాల్లో ఒక కంగారు. ఎంత వడ్లు రేటు వస్తుందో, మరి వడ్లు మంచి రేటు లేకుంటే వారు తెచ్చిన అప్పులు ఏం చేయాలో, మరి తాకట్లు ఏం చేయాలో, కవులు ఎలా కట్టాలో, మరి సంసారంలో పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, ఇంకేదన్నా అవసరాలు కావచ్చు, ఆరోగ్యాలు, పెద్దవారి ఆరోగ్యాలు కావచ్చు, ఇవన్నీ ఎలా చేయాలో అనే ఒక కంగారు గ్రామాల్లో సంచరిస్తుంటే రైతుల ముఖాల్లో కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను రైతుల బిడ్డలతోటి, ఆఫీసర్లతోటి, మరి సొసైటీ మెంబర్స్ అందరితోటి నెల్లూరు జిల్లాలో నాకు తెలిసిన సర్కిల్లో అందరితో మాట్లాడి రైతులకి గిట్టుబాటు ధర ఉండే విధంగా చేయాలంటే ఎటువంటి దీర్ఘకాలిక పరిష్కారాలు అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్, షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ అంటే ఇప్పటికిప్పుడు మనం రైతులకి ఏం చేయొచ్చు, ఇవి రెండు మరి ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నాను. మరి రైతుల సమస్య తీర్చాలంటే అంత సింపుల్ విషయం కాదండి. మనం ప్రేక్షకులు డూప్లికేట్ హీరోలైనటువంటి వాళ్ళు సినిమాలు తీస్తే గంటలు గంటలు చూస్తాం, లైన్లో నిల్చుకొని టికెట్లు కొంటాం. కానీ ఆన్లైన్లో ఏదైనా ఉపయోగపడే వీడియోలు 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే అబ్బే మాకు టైం లేదండి, 5 నిమిషాల కన్నా లాంగ్ చూడలేము అంటారు. అట్లా కాదండి. రైతులు అంటే మనకు అన్నం పెట్టే అన్నదాత. అన్నదాత కష్టాల్లో ఉన్నప్పుడు వారికి పరిష్కారాలు చెప్పాలంటే 5 నిమిషాల్లో అయ్యే పని కాదు, ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఓపికగా చూడండి. మన తోటి జీవించే రైతన్నలకు మనం అండగా నిలుద్దాం. ఈ పరిష్కారాలు మీరు 10 మందికి చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి, అందరికి అవగాహన కలిగించండి. రైతులకి అండగా నిలిచే కార్యక్రమం మనందరం చేయాలి. కాబట్టి దయచేసి ఓపికగా ఈ వీడియోని కొద్దిగా ఎక్కువ సమయమైనా చూసి మనం రైతులకు అండగా నిలవాలనేసి నేను కోరుకుంటూ, ముందుగా ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం కవర్ చేయబోతున్నానంటే దళారీ వ్యవస్థలో రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అట్లాగే ప్రొక్యూర్మెంట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా, సొసైటీస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి కొనుగోలు చేసే విధానంలో రైతులు ఏ విధంగా లాభపడుతున్నారు, ఇబ్బంది కూడా ఒక పక్క పడుతున్నారు, అవి ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. ముందుగా దళారీ వ్యవస్థ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దళారీ వ్యవస్థలో రైతు వడ్లు కోసుకొని ఈ విధంగా మిషన్స్లో ట్రాక్టర్లతోటి రాసులు పోసుకొని ఆ రాసుల దగ్గరికి దళారులు మరి మిల్లర్లు వచ్చి వడ్లు చెక్ చేసుకొని మరి పచ్చలు ఉన్నాయని అవి ఉన్నాయని రేటు తగ్గించుకొని ఎంతో కొంత రేటుకు మాట్లాడుకొని కాటా పెట్టుకొని అక్కడి నుంచి లారీకి లోడ్ చేసుకొని అక్కడి నుంచి మిల్లులకు దోలడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఆ లోకల్ మిల్లులకే కాకుండా ఇక్కడ లైన్ మీద బళ్ళు అంటారంటే ఎక్స్పోర్ట్, వేరే స్టేట్కి ఎక్స్పోర్ట్ పోతుంటాయి అన్నమాట లారీలు. వాటిని లైన్ మీద బళ్ళుకు దోలుతున్నాం అని అది లోకల్ వాడుక భాషలో అలా మాట్లాడతారు అన్నమాట, దళారీలు కావచ్చు, రైతులు కావచ్చు. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వేరే స్టేట్ నుంచి మిల్లులు ఉన్నాయి కాబట్టి డిమాండ్ ఉంది కాబట్టి రేటు పడిపోకుండా రైతులకి గిట్టుబాటు ధర అనేది మంచిగా వస్తుందన్నమాట. కొన్ని సంవత్సరాలుగా ఈ దళారీ వ్యవస్థలో ఏం జరిగింది, ఈ లోకల్ మిల్లర్స్ అంతా కలుసుకొని ఈ లైన్ మీద బళ్ళు లేదా ఎక్స్పోర్ట్ కావచ్చు వీటిని డైరెక్ట్గా దళారీల దగ్గర నుంచి తీసుకునే విధంగా లేకుండా వడ్లన్నీ వీళ్ళే తోలించుకొని లోకల్గా తక్కువ రేటుకి వీళ్ళు బయట స్టేట్స్కి పెట్టుకునే విధంగా ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవడం వల్ల ఏమైంది, ఈ లైన్ మీద బళ్ళు రైతుల దగ్గరికి దళారీల ద్వారా రావట్లేదు. దీనివల్ల రేట్ ఏమవుతుంది, ఒక రేటు పెట్టి రోజుకి 300, 400, 100 రూపాయలు, 200, 500 తగ్గిపోతా వస్తుంది అనమాట.
అంటే వారం రోజుల్లో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి అక్కడి నుంచి వారం రోజుల్లో పుట్టికి 3,000 నుంచి 4,000 దాకా పడిపోతుందన్నమాట రేటు, వడ్లు రేటు. అంటే ఎకరాకి 3 పుట్లు వేసుకున్న మినిమము 10,000 నుంచి 15,000 వరకు ఎకరాకి రైతుకి రేటు లాసు. ఆ డబ్బులు 10 నుంచి 15,000 ఎకరాకి ఏదైతే పోతున్నాయో ఇక్కడ, అవి రైతుకు రావాల్సినవి ఇంకెక్కడికో పోతున్నాయి అన్నమాట. అది ఈ వ్యవస్థలో ఉన్న ప్రాబ్లం. రైతుకి అంత లాస్ వచ్చినప్పుడు మరి ఆయన ఓడిపోతున్నానని ఒప్పుకొని తల దించుకొని కన్నీరు పెట్టుకుంటూ మరి మనకి తను కష్టపడి పండించిన అవుట్పుట్ని మనకి ఇస్తున్నాడు అంటే అది ఎంత గొప్పతనమో మీరు చూడాల. అంటే పండించుకున్న అతను అమ్మక ఎక్కడికి పోతాడులే అనే అవకాశం చేసుకొని అందరూ రైతుని నష్టపరుస్తున్నప్పుడు అయినా కూడా నష్టానికి ఓర్చుకొని తన ఓటమిని అంగీకరించి కన్నీరు పెట్టుకుంటూ మనకి వడ్లిస్తున్నాడు కదా, అటువంటి రైతుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజంలో అందరి మీద ఉందండి. అట్లాగే మనం దళారీ వ్యవస్థ గురించి చూసాం. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు వడ్లు అమ్మినప్పుడు వాళ్ళకి 2019-23 టైం ఫ్రేమ్లో ఎలాంటి ఉపయోగాలు, ఫ్లెక్సిబిలిటీ ఉన్నింది, స్కామ్లు ఎందుకు జరిగాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు 2024-25 పీరియడ్లో మరి కూటమి గవర్నమెంటు, అలా ప్రాసెస్ని స్ట్రిక్ట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చూడడం జరుగుతుంది. సొసైటీ ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని రైతుల్ని మరి వడ్లు ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం మంచి పద్ధతి. ఇందులో 2019-23 వరకు ఒక సింపుల్ ప్రాసెస్ ఉండింది. దాంట్లో స్కాములు జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది, సింపుల్ ప్రాసెస్ కాబట్టి. అందులో 2024 నుంచి 25 వరకు కొంచెం స్ట్రిక్ట్ చేశారు ప్రాసెస్. అందులో ఇంకొక రకమైన సమస్య ఉంది. రెండిట్లో ఉపయోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అవి రెండు మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ రైతు వడ్లు కోసుకొని ఆ శాంపిల్ ఇక్కడ మీరు చూస్తున్నారు, శాంపిల్ తీసుకొని సొసైటీకి వెళ్ళి సొసైటీలో తేమ శాతం చెక్ చేసుకొని ఒకవేళ సరిపోతే బాగా ఆరిపోయి ఉంటే వడ్లు వీళ్ళు ఒక రైస్ మిల్లుని రైతుకి అటాచ్ చేస్తారనమాట, అంటే వడ్లు తోలుకోవడానికి. చేసిన తర్వాత రైతు వచ్చేసి ఆ వడ్లన్నీ, ఎండబోసిన వడ్లన్నీ ఇట్లా లోడ్ ఎత్తుకొని సొసైటీకి తీసుకెళ్ళి ట్రక్ షీట్ కొట్టి ఆ మిల్లుకి తోలే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఆ మిల్లు వాళ్ళు ఎఫ్సిఐకి మరి వాళ్ళు వేరే స్టేట్స్కి పంపిస్తారు, అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్. అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి రైతుకి నేరుగా డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే 2019-23లో ఒకవేళ ఈ మిల్లుకి బ్యాంక్ గ్యారంటీ అని ఒకటి ఉంటుంది. బ్యాంక్ గ్యారంటీ అంటే ఈ మిల్లు కెపాసిటీని బట్టి బ్యాంక్ గ్యారంటీ అనేది ఒకటి నెంబర్ డిసైడ్ చేస్తారు. 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, ఆ మిల్లు కెపాసిటీని బట్టి. ఇప్పుడు ఆ బ్యాంక్ గ్యారంటీ అయిపోయినంత వరకు ఈ ట్రక్ షీట్లు కొడతారు సిస్టంలో. ఆ బ్యాంక్ గ్యారంటీ అయిపోయిందంటే ఆ మిల్లుకి ఇంకా వడ్లు సొసైటీ ద్వారా పోలేవు, ఇంకో మిల్లు చూసుకోవాలి. అది బ్యాంక్ గ్యారంటీ అనేది ప్రతి మిల్లుకి ఒకటి అసైన్ చేసి ఈ సిస్టంలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు 2019-23లో మిల్లుకి బ్యాంక్ గ్యారంటీ ఉన్నా లేకపోయినా ఒక వెసులుబాటు ఉండేది. రైతు తేమ శాతం సరిపోకపోయినా కూడా మిల్లోడితో మాట్లాడుకొని, అయ్యా పుట్టికి 860 కేజీలు కదా, 900 లెక్కన మీరు వేసుకోండి, అంటే ఎక్కువ తోలినట్టుగా ఎక్కువ తోలుతాను మీకు పుట్టికి 900 లేకపోతే 1000 కేజీలో తేమ శాతాన్ని బట్టి నాకు 860 కేజీల లెక్కలని డబ్బులు కొట్టండి అని రైతు ఒక మిల్లుతో మాట్లాడుకొని నేరుగా ఈ లోడు మిల్లుకు తోలేసేవాడు. మిల్లులో ఆ తోలిన వడ్లకి స్టాంప్ వేసి ఒక చీటీలో రాసిచ్చేవాళ్ళు, ఇన్ని బస్తాలు తోలాడు అనేసి. ఆ చీటీ తీసుకొని వచ్చి మిల్లుకి బ్యాంక్ గ్యారంటీ వచ్చినప్పుడు, అంటే తోలేటప్పుడు లేకపోయినా ఒక 10-15 రోజుల్లో సిఎంఆర్ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ పెరుగుతుంది కాబట్టి ఆ బ్యాంక్ గ్యారంటీ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి ట్రక్ షీట్ కొట్టుకునే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు అప్పట్లో. అలా ఇవ్వడం వల్ల ఇక్కడ రైతుకేమో బ్యాంక్ గ్యారంటీ ఉన్నా లేకపోయినా ఆయనకి నచ్చిన మిల్లుకి ఆయన దోలేసుకొని ఒక చీటీలో స్టాంప్ రాయించుకునేవాడు, ఇన్ని బస్తాలు దోలేడనేసి. అవి బ్యాంక్ గ్యారంటీ వచ్చాక 10-20-30 రోజుల్లో ఎప్పుడైనా మిల్లుకు మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ వచ్చాక ట్రక్ షీట్లు కొట్టుకొని ఎప్పుడుకో 40 రోజులకో అట్లా వచ్చేవి డబ్బులు. అయితే ఇందులో స్కామ్ ఎక్కడ జరిగిందంటే మిల్లర్లకి మంచి అవకాశం.
ఈ సీఎంఆర్‌కి వాళ్ళు విడిగా తెచ్చుకున్న తక్కువ రేట్‌లో తెచ్చుకున్న వడ్లు కూడా రైతుల పేర్లు పెట్టుకొని, ఆ చీటీలు రాయించుకొని, ట్రక్ షీట్లు కొట్టించుకొని ఎక్కువ డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. అదొకటి. రెండోది ఈ ప్రాసెస్‌లో గోతాలకి, ట్రాన్స్‌పోర్ట్‌కి రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు రైతులకి ఎయకుండా గవర్నమెంట్ ఆఫీసర్లు కొంతమంది నెల్లూరు జిల్లాలో 40,00,00,000కి స్కామ్ చేయడం జరిగింది. ఒక నెల్లూరు జిల్లా గురించి చెప్తున్నానండి ఇక్కడ. ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఈజీ ప్రాసెస్‌లో స్కాములు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి, మోసం ఎక్కువ జరుగుతుంది కాబట్టి 2024, 25లో కొంచెం ప్రాసెస్ స్ట్రిక్ట్ చేశారు. ప్రాసెస్ స్ట్రిక్ట్ ఎట్లా చేశారు? రైతు నేరుగా తనకు నచ్చిన మిల్లుకి దోలే విధంగా లేకుండా, ఆ వడ్లు తీసుకొని ఇక్కడ ట్రక్ షీట్ కొట్టిన తర్వాతే తోలాలా. అప్పుడే వాళ్ళకి సిస్టమ్‌లో ఇన్ని తోలినట్టు ఎంటర్ అవుతాయి. అలా స్ట్రిక్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల ఏమైంది? ఈ మిల్లర్‌లకి వాళ్ళు విడిగా తోలుకున్న వడ్లన్నీ రైతుల ఖాతాల్లో తో అంటే సీఎంఆర్‌కి దోలినట్టుగా కొట్టే అవకాశం పోయింది. ఒకటి. రెండోది ఇలా గవర్నమెంటే గోతాలిచ్చి వాళ్ళే ట్రక్ షీట్ కొట్టి పంపిస్తున్నారు కాబట్టి ట్రాన్స్‌పోర్టు ఈ ఈ విషయాల్లో డబ్బులు తినే అవకాశం పోయింది. సో, స్కాములు జరగకుండా ఉండడానికి ప్రాసెస్ స్ట్రిక్ట్ చేశారనమాట. ఇలా చేయడం వల్ల మిల్లర్లు నిరాశపడ్డారు. ఏమంటే అంటే వాళ్ళకి లాభసాటిగా వేరే వడ్లన్నీ తోలుకొని సీఎంఆర్‌కి డబ్బులు తెచ్చుకొని మోసం చేసే అవకాశం ఉండింది కాబట్టి, ఇంతకుముందు బ్యాంక్ గ్యారంటీలు ఎక్కువ పెట్టుకొని ఎక్కువ వడ్లు తోలుకునేవాళ్ళు. ఇప్పుడేమైంది దీంట్లో అంత అవకాశం లేదు కాబట్టి, తక్కువ బ్యాంక్ గ్యారంటీ చూపించుకొని ఏదో నామమాత్రంగా మేము పార్టిసిపేట్ చేశాము. ప్రొక్యూర్‌మెంట్ ద్వారా గవర్నమెంటు కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు తీసుకున్నాము అని అనిపించుకోవడానికి ఏదో కొద్దిగా బ్యాంక్ గ్యారంటీ పెట్టుకొని ఉంటున్నారు. ఆ కొద్దిగా బ్యాంక్ గ్యారంటీ 1, 2 రోజుల్లో అయిపోతుంది. అంటే ఒక మిల్లు 5, 6 ఎక్కువ కొనుగోలు కేంద్రాలకి ట్యాగ్ అయ్యి ఉంటుందనమాట. అందువల్ల ఏంది ఈ రైతు ఇక్కడ రాయించుకొనెళ్ళి, ఆ లోడింగ్ అంతా చేసుకొని, మళ్ళీ ఆ లోడ్ ఎత్తుకొని సొసైటీకి వచ్చేటప్పటికి ఆ బ్యాంక్ గ్యారంటీ కొద్దిగుంది గదా! అది అయిపోతుంది. ఇప్పుడు ఆ వడ్లు ఎక్కడికి దోలాలా? బ్యాంక్ గ్యారంటీ అయిపోయింది. ట్రక్ షీట్ ఆ మిల్లుకి కొట్టడు. ఎట్లా జేయాలా? మళ్ళీ ఇంకో మిల్లంటే వాడు పుట్టికి ఎంత అడుగుతాడో, ఇవన్నీ అంటే వాడు శాంపిల్ చూడలేదు గదా! ఇట్లాంటి చిన్న చిన్న స్ట్రిక్ట్‌గా చేయడం వల్ల ఈ ప్రాసెస్సు రైతుకి వడ్లు తోలుకోవడానికి చాలా ఇబ్బందయ్యి, అసలు ఈ సొసైటీకి తోలడం ఎందుకులే, బయట దళారీలకి తక్కువ తోలేదే మనకి ఇబ్బంది లేకుండా ఉంది. వడ్లెత్తుకొని ఏడకు పోవాలా అని జెప్పేసి అట్లా. రైతు ఏ రోజైనా ఎట్లా చూస్తాడంటే, కోసిన పచ్చి సరుకు ఎళ్ళిపోవాలనే చూస్తాడు. ఒక 2, 3 ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకోవాలంటే దానికి కాపలా గాయాలా, మనుషులు గావాలా, కూలీలు గావాలా, ఉన్న డబ్బులు గూడా అయిపోతాయని పెట్టుకోడు. కాబట్టి ప్రాసెస్ స్ట్రిక్ట్ చేయడం వల్ల స్కాములైతే తగ్గాయి గానీ, ప్రాసెస్ కొంచెం కష్టంగా మారింది. మిల్లర్స్ అంత ఇంట్రెస్ట్‌గా ఎక్కువ వడ్లు కొనుగోలు కేంద్రం ద్వారా తీసుకోవట్లేదు. కానీ దీంట్లో ఇంకో బెనిఫిట్ ఉంది. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, కూటమి గవర్నమెంటు ఇట్లా స్ట్రిక్ట్ ప్రాసెస్‌లో ఎవరైనా తోలితే వాళ్ళకి 48 గంటల్లో, 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి అకౌంట్‌లో. ఇదొక బెనిఫిట్. కాబట్టి 2 పద్ధతుల్లో మనం ఇబ్బంది జూసాం, ఉపయోగాలు జూసాం. ఈ విధంగా రైతు వచ్చేసి సొసైటీలో మిల్లు రాయించుకొని, ఇక్కడికొచ్చి మళ్ళీ తేమ శాతం చెక్ చేసుకొని, ఇయన్నీ చేయడం కష్టం. అంటే ఆ రైతు కుటుంబంలో ఎవరైనా అందుబాటులో ఉంటే ఆయన్ని సొసైటీకి పంపిస్తాడు శాంపిల్ ఏసుకొని. అంటే ఇక్కడ కోత జరుగుతుంటే ముందు కోత కోసుకుంటాడా? రాసులు పోసుకుంటాడా? రాసుల దగ్గర కాపలా ఉంటాడా? ఈ శాంపిల్ ఎత్తుకొని సొసైటీకి తిరుగుతాడా? ఈ ఇబ్బందులన్నీ ఉంటాయన్నమాట. అందువల్ల దళారీ వ్యవస్థలో ఎక్స్‌పోర్ట్ గానుంటే రైతుకి వడ్లు తోలుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటది. ఈ సొసైటీల్లో తిరిగి ట్రక్ షీట్లు కొట్టించుకొని ఇవన్నీ సిస్టమ్‌తో రైతుకి ఏగాలన్నా అర్థం కాదు పాపం కొంతమంది చదువులేని రైతులకి. వాళ్ళ బిడ్డలు ఎవరైనా చదువుకో ఉంటే వాళ్ళు కొంచెం ఏదో సపోర్ట్‌గా ఉండడం వల్ల సొసైటీలకు తోలేదానికి ముందుకొస్తారనమాట. ఇప్పుడు మనం దళారీ వ్యవస్థలో ఎలా ఉంటుంది? రైతులకి ఎటువంటి ఇబ్బందుంది? కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా వడ్లు తోలినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చూసాం. వాటికి పరిష్కారాలు మరి నియర్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్‌లో అంటే ఇప్పటికిప్పుడు మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ఇప్పుడు మనం 2 పద్ధతుల్లో వడ్లు ఎట్లా దోలాలో చూసాము. ఇందులో ఇప్పటికిప్పుడు మనం పరిష్కారం చూపియాలంటే ఏం చేయాలా? లాంగ్ రన్‌లో అంటే దీర్ఘకాలికంలో రైతులకి మంచి పరిష్కారాలు ఏం చేయాలా అనేది చూద్దాం. ఇప్పటికిప్పుడు మనం ఏం చేయగలం అంటే రైతులకి ఈ లోకల్ మిల్లర్స్‌కే గాకుండా బయట
వేరే స్టేట్లో మిల్లర్స్ కూడా లైన్ మీద బళ్ళని ఏదైతే మనం ఫస్ట్ ప్రాసెస్లో చూపించామో దళారీ వ్యవస్థలో ఆ విధంగా తోలుకునే వెసులుబాటు అనేది మన గవర్నమెంట్ యంత్రాంగము మరి రాజకీయ నాయకులు వీళ్ళంతా కలుసుకొని రైతుల పక్షాన ఈ అసోసియేషన్తో మాట్లాడి ఈ లోకల్ మాత్రమే తోలేది కాకుండా ఎక్స్పోర్ట్ అంటే లైన్ మీద బళ్ళు కూడా వచ్చి రైతుల దగ్గర దళారీల ద్వారా కొనుక్కొని వెళ్ళే వెసులుబాటు కానీ చేస్తే వాళ్ళకి ఈ సొసైటీల్లో తోలే ఇబ్బందులు ట్రక్ షీట్లు ఈ సమస్యలన్నీ లేకుండా మంచి రేటుకే నేరుగా ఎక్స్పోర్ట్ తోలుకొని వేరే స్టేట్ మిల్లులకి వెళ్ళిపోతాయి. డబ్బులు కొన్ని రోజులు అటు ఇటు అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి లోకల్ మిల్లులో కూడా రేటు పడిపోకుండా వీళ్ళకి కూడా తోలే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఎక్స్పోర్ట్ పోతున్నాయి కాబట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళు రేటు తగ్గించే అవకాశం లేదు కాబట్టి రైతులకి మంచిగానే గిట్టుబాటు అవుతుంది. ఇంకొకటి ఎవరైనా సొసైటీకి తోలి గవర్నమెంట్ రేటుకి తోలుకోవాలనుకున్న వాళ్ళకి తక్కువ బీజీలు పెట్టి రైస్ మిల్లులు పార్టిసిపేట్ చేసే విధంగా కాకుండా వాళ్ళ బీజీకి మూడింతలకు తోలుకునే విధంగా సిస్టంలో మాడిఫికేషన్ చేసి వెసులుబాటు చేస్తే అప్పుడు మరి ఇక్కడ ట్రక్ షీట్ కొట్టుకొని బీజీ మూడింతలు ఉంది కాబట్టి సిస్టంలో వాళ్ళకి ఇచ్చిన బీజీ కన్నా మూడింతలు ట్రక్ షీట్ కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో రైతు సొసైటీకి వడ్లెత్తుకుపోయిన తర్వాత ఇబ్బందులు పడకుండా ఆ ట్రక్ షీట్ కొట్టుకొని ఆ మిల్లుకు తోలుకొనేస్తాడు అనమాట. అంటే ప్రాసెస్ స్ట్రిక్ట్గా ఉన్నట్టు ఉంటుంది, మోసాలు జరగవు, బీజీ ఎక్కువ ఉంది కాబట్టి రైతు ఇబ్బందులు లేకుండా వడ్లు తోలుకునే అవకాశం ఉంటుంది. అది ఆ విధంగా ఈ రెండు చిన్న మార్పులు చేయడం వల్ల రైతులకి ఇమీడియట్గా అంటే షార్ట్ టర్మ్లో పరిష్కారం అనేది లభిస్తుంది. ఒకటి లోకల్ మిల్లర్సు దళారీస్తో అసోసియేషన్తో మాట్లాడుకొని లైన్ మీద బళ్ళు అంటే ఎక్స్పోర్ట్ వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ ఉండే విధంగా చూసుకోవడం ఒకటి. రెండోది తక్కువ బీజీలు పెట్టి కావాలని ఇంట్రెస్ట్ లేకుండా పార్టిసిపేట్ చేసే మిల్లర్స్తో అందరితో మాట్లాడి బీజీలు ఎక్కువ పెట్టి ఎక్కువ వడ్లు కొనుగోలు చేసే విధంగా వాళ్ళతో మాట్లాడి రైతులకు సహాయం చేయడం ఒక పద్ధతి. వచ్చిన బీజీకి మూడింతల వరకు ట్రక్ షీట్లు కొట్టే వెసులుబాటు సిస్టంలో మాడిఫికేషన్ చేస్తే అప్పుడు స్కాము జరగకుండా వడ్లు ఎక్కువ తోలుకునే అవకాశం ఉంటుంది. రైతుకి ఇబ్బంది లేకుండా తెచ్చిన వడ్లు వెనక్కి పోకుండా మిల్లర్కి బీజీ ఎక్కువ ఉంది కాబట్టి మూడింతలు కొట్టుకునే అవకాశం ఉంటుంది ట్రక్ షీటు. మరి ఇప్పటికిప్పుడు రైతులకి సహాయం చేయాలంటే మరి డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు వారి స్టాఫ్ అట్లాగే నాయకులు మరి మిల్లర్స్ అసోసియేషన్ దళారులు అందరూ కలిసి ఒక మాట మీదకి వస్తే ఏం చేయొచ్చో మనం చూసాం. అట్లాగే ఇప్పుడు లాంగ్ రన్లో అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ కొన్ని పద్ధతులు చేయడం వల్ల వేరే స్టేట్స్లో ఇవన్నీ చేస్తున్నారండి. ఇవి నేను కనిపెట్టినవి కాదు, ప్రజల మనసుల్లో నుంచి రైతుల బిడ్డల నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. వేరే స్టేట్స్లో చదువుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను. మరి మిగతా రాష్ట్రాల్లో రైతులకి ఎలాంటి పరిష్కారాలు చూపించారు, ఏవి మనకు ఉపయోగపడతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలికంలో ఫ్యూచర్లో రైతులకి మేలు చేయాలంటే ఇది చాలామంది నాకు నియోజకవర్గాల్లో తిరిగేటప్పుడు మన కార్యకర్తలే నాకు చాలామంది చెప్పారు ఇట్లాంటివి. కోఆపరేటివ్ మిల్స్ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ కోఆపరేటివ్ మిల్స్ ఉంటే రైతు వడ్లు కోసిన తర్వాత ఈ డ్రైయింగ్ మిషన్స్ అనేవి వచ్చాయి, సబ్సిడీలో ఇస్తున్నారనమాట. గవర్నమెంట్ కానీ సబ్సిడీలో ఈ వడ్లు ఆరబోసే మిషన్స్ కానీ వస్తే నేరుగా వడ్లు ఆరబోసుకోవడం, రాసులు పోసుకోవడం, అక్కడి నుంచి ఈ కోఆపరేటివ్ మిల్స్కి తోలుకోవడం. కోఆపరేటివ్ మిల్స్ ఏంటంటే మన లోకలే కాబట్టి రైతులకి డబ్బులు కూడా ఇబ్బంది లేకుండా నమ్మకంగా వస్తాయన్నమాట. ఇంకొకటి వాళ్ళు వడ్లు స్టోర్ చేసుకొని బియ్యం చేసి ఆ బియ్యాన్ని ఇక్కడ లోకల్గానే రేషన్లకి, తర్వాత పిల్లలకి స్కూళ్ళ భోజనాలకి, అంగన్వాడీలకి ఏ విధమైన అవసరం ఉన్న ధాన్యము వాళ్ళందరికీ లోకల్గానే సప్లై చేసే వెసులుబాటు ఉంటుంది. ఇవన్నీ పోంగా ఎఫ్సిఐకి కూడా తోలుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది కోఆపరేటివ్ మిల్స్ అనేది తమిళనాడులో వేరే వేరే రాష్ట్రాల్లో కూడా అమలు చేశారు. చాలా మంచి లాభదాయకం, రైతులు కూడా లాభదాయకంగా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వచ్చిన సరుకు ఆరబోసుకునే మిషన్లు సబ్సిడీ ద్వారా వస్తాయి. కొంతమంది కొని ఆరబెట్టే విధంగా మంచి సబ్సిడీలో వచ్చిందనుకోండి ఎక్కువ మిషన్లు ఉంటాయి. ఇట్లా
మంచి అవకాశం కోఆపరేటివ్ మిల్స్ అనేది. ఈ పద్ధతిలో డైరీలు కూడా ఉన్నాయన్నమాట సొసైటీలు. అట్లాగే వడ్లుకి ఎందుకు ఉండకూడదు? సో, దీన్ని ఒక ఆలోచన చేయొచ్చు. ఇంకపోతే గోడౌన్లు, వడ్లు ఆరబోసే మిషన్లు. గోడౌన్‌లో సబ్సిడీ ఇచ్చి కొంతమంది పెద్ద రైతులు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 20 ఎకరాలు వ్యవసాయం చేసామనుకోండి. ఇప్పుడు ఎకరాకు వడ్లు రేటు లేకుంటే 15,000 నష్టం అనుకున్నాం. 20 ఎకరాల మీద ఎంత? 3,00,000 పోయిల్లా? కాబట్టి రైతు ఏం చేస్తాడు? మంచి గోడౌన్ ఒకటి ఒక సంవత్సరం గాని సబ్సిడీ ఇస్తే, ఒకటి గాని తనకున్న విలేజ్‌లో స్థలాలు ఉంటాయి కాబట్టి కట్టుకున్నాడనుకోండి. తన వడ్లు కాకుండా వేరే వాళ్ళ రైతుల వడ్లు కూడా ఏసుకునే రెంట్ కూడా వస్తది ఆయనకు. రెంట్‌కి కొంత పార్టిషన్ చేసి వేరే రైతులు కూడా ఏసుకునే అవకాశం వచ్చే విధంగా షెడ్‌లు కట్టుకోవచ్చు. లేదా గవర్నమెంటే విలేజ్‌కి ఇప్పుడు ఎలాగైతే డైరీ హాస్టల్స్ లేదా ఊరు మొత్తానికి కలిపి పశువులు పెట్టుకునే విధంగా కొన్ని ఎట్లా అయితే కడుతున్నారో, అదే విధంగా వడ్లుకి కూడా ఇట్లా లార్జ్ స్కేల్ గోడౌన్స్ కట్టియచ్చు. లేదా కొంతమంది రైతులు పాత విధానాల్లో ఇట్లా కూటు చూస్తున్నారు కదా! వడ్లు కూటు అనేవాళ్ళనమాట. అంటే గడ్డితోటి వడ్లు తడవకుండా ఎంత బాగా చేసేవాళ్ళు చూడండి. ఓల్డ్ డేస్ టెక్నాలజీ. ఇట్లా ఆరబోసుకొని మిషన్ ద్వారా ఆ కూట్లు కూడా ఇండ్లల్లో స్థలం ఉంది కాబట్టి ఇంటి ముందే యేసుకునేవాళ్ళనమాట. సో, ఇన్ని విధాల ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి ఒక 2 నెలలు ఓపిక పడితే ఎక్స్‌పోర్ట్ లేకపోయినా ఒక్కొక్కసారి రేటు పెరిగిపోద్ది మళ్ళీ. 2 నెలలు ఓపిక పట్టామనుకోండి ఇలా పోసుకొని, తర్వాత 2 నెలల తర్వాత రేటొచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకోవచ్చు. కాబట్టి రైతుకి ఈ విధంగా సబ్సిడీలు ఇవ్వడం ద్వారా గోడౌన్‌లకి, ఈ డ్రైయింగ్ మిషన్స్‌కి ఇట్లా కూడా వాళ్ళకి లాంగ్ రన్‌లో హెల్ప్ చేయొచ్చు. ఇంకొక విధానం ఇప్పుడు అండర్ గ్రౌండ్ సైలోస్ అని వచ్చాయి. అంటే పొలంలోనే ఒక దగ్గర గుంత తీసి, అందులో ఒక షీట్ ఇస్తారు సబ్సిడీలో. ఆ షీట్ పెడితే, షీట్‌లో రైస్ అంతా పోసి, పైనంతా ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ ఏసేసి, వర్షం వచ్చినా, ఎండ గాసినా ఏమైనా కూడా ఈ షీట్ యొక్క ప్రాపర్టీస్ ఏందంటే, ఎటువంటి లోపల వడ్లు చెడిపోకుండా 90 రోజులు పైనే ఉండే అవకాశం. అంటే షీట్ క్వాలిటీని బట్టి 90 రోజుల పైన కూడా ఉంటాయి. ఇంకా 2 నెలలకి మార్కెట్టు పెరిగిపోతుంది. వడ్లు రేట్లొచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా సరే కోతలు కోసేటప్పుడు రేటు పడిపోతుంది. 2, 3 నెలలకి వడ్లు రేటొచ్చేస్తుంది. అందువల్ల ఇలా అండర్ గ్రౌండ్‌లో దాచిపెట్టిన వడ్లు పొలంలో ఒక 2 నెలల తర్వాత తీసి ఆయన హ్యాపీగా అమ్ముకొని మంచి రేట్‌కి చేసుకుంటాడనమాట. అంటే ఈ గుంత తీసి షీట్ సబ్సిడీలో వస్తుంది కాబట్టి ఆయనకి పెద్ద లాస్ కూడా ఏముండదు. ఒక 10 ఎకరాలు సాగు చేసినా కూడా 1,50,000 మంచి రేటుకి అమ్ముకుంటే 1,50,000 లాభంకి అమ్ముకుంటాడు 10 ఎకరాల్లో. కాబట్టి ఇదేం పెద్ద ఖర్చుతో కూడిన విషయం కాదు. ఇంకొక విధానం ఇక్కడ సైలోస్ చూస్తున్నారు. స్టీల్‌తో తయారు చేసిన సైలోస్. ఇవి మండలానికి కొన్ని, గ్రామానికి కొన్ని ఇచ్చి వాటిల్లో వడ్లు తోలి స్టోర్ చేసే అవకాశం ఉంది. ఇట్లా వడ్లు పైనుంచి పోస్తా ఉంటే ఇట్లా స్టోర్ అవుతా ఉంటాయన్నమాట. వాటిల్ని లారీలకి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకునే విధానం ఉంటుంది. సో, ఈ కంపార్ట్మెంట్స్‌ని కూడా రెంట్‌కి ఇచ్చే అవకాశం ఉంది. ఈ సైలోస్ విధానం ఒకటి. రైతు కూడా వాళ్ళ స్థలంలో గాని, పొలంలో గాని ఇలాంటిది ఒకటి కట్టించుకున్నాడంటే సబ్సిడీతో ప్రతి సంవత్సరం వడ్లు స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా. మంచి రేట్ ఉన్నప్పుడు అమ్ముకుంటాడు. ఆరబెట్టే మిషన్లు ఉన్నాయి కాబట్టి ఆ మిషన్ల ద్వారా ఆరబెట్టుకోవడం, ఈ సైలోస్‌లో స్టోర్ చేసుకోవడం. ఇంకొక లేటెస్ట్ టెక్నాలజీ ఫారిన్ కంట్రీస్‌లో ఈ పట్టలు ఏదైతే మీరు చూస్తున్నారో పైపులుగా ఉన్నాయి కదా! ఇవి పట్టలనమాట. ఈ పట్టలల్లో ఇట్లా వడ్లు పోస్తా ఉంటే ఈ పట్ట ఇలా పెరుగుతా పోతుంటదనమాట. సో, ఈ విధంగా పొలంలోనే జేసీబీతో శుభ్రం చేసి, ఈ విధంగా వడ్లుని ఏసి మొత్తం కుట్లు కూడా పడిపోతాయనమాట. ఎవరు తీయలేరు వడ్లు కూడా. సో, ఈ విధంగా చేయడం వల్ల కాపలా ప్రాబ్లమ్ ఉండదు. వాతావరణం వల్ల వడ్లేం కావు. రేటొచ్చినప్పుడు ఈ పట్ట ఓపెన్ చేసి మళ్ళీ వడ్లు అమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చూశారు కదండీ! మంచి మంచి పరిష్కారాలు ఇప్పటికిప్పుడు ఏం చేయొచ్చు, మనం ఫ్యూచర్‌లో ఏం చేయొచ్చు, ఈ విధంగా గానీ రైతులకు మనం అండగా నిలిస్తే ఒక ఇండస్ట్రియలు, సాఫ్ట్‌వేరు, టెక్నాలజీయే కాకుండా వ్యవసాయం, రైతు కూడా మనతో పాటు సమానంగా డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి. లాభసాటిగా ప్రయాణించే అవకాశాలుంటాయి. అన్నదాత బాగుంటే మనందరికీ మంచి తిండి వస్తుంది, సమాజం బాగుంటుంది. కాబట్టి అందరం రైతుకు అండగా నిలిచి ఈ విధంగా పరిష్కారాలు వాళ్ళకి అందజేయాలనేసి కోరుకుంటూ మరొక మారు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ నమస్కరించుకుంటున్నాను.